టీవీ9 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పండగ రోజు మీ అందరికీ శివ చాలీసా వినిపించబోతున్నాం. అదేంటి, హనుమాన్ చాలీసా గురించి తెలుసు. ఈ శివ చాలీసా ఏంటి అని అనుకుంటూ ఉంటారు మీలో చాలా మంది. ఎస్, చాలా మందికి శివ చాలీసా గురించి తెలీదు. సో వారందరికీ తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు వెల్ నోన్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ శర్మ. శివ చాలీసా గురించి మాట్లాడుకోవాలి ప్రధానంగా. సో చాలా మందికి తెలీదు శివ చాలీసా గురించి. సో మీకెందుకు వచ్చింది ఆ ఐడియా శివ చాలీసాని తీసుకురావాలి అని? యాక్చువల్లీ మీరే అన్నారు చాలామందికి తెలియదని. సో అంటే నార్త్ ఇండియాలో శివ చాలీసా చాలామందికి తెలుసు. మనకి హనుమాన్ చాలీసా అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా తెలుసు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా హనుమాన్ చాలీసా అనేది చాలా పాపులర్. మన వాళ్ళకి అంటే మన దక్షిణాది వాళ్ళకందరికీ కూడా, సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి శివ చాలీసా అనేది ఒకటి ఉంది. అండ్ అది కూడా మన వాళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. అంటే శంకర్ మహాదేవన్తో పాడించాలని ఎందుకు అనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి నేను శంకర్ మహాదేవన్ గారి ఫ్యాన్. ఎందుకంటే ఆయన పాటలు విని పాడుకుని చాలా చాలా కాంపిటీషన్స్లో, రియాలిటీ షోస్లో పాడి, సో అలా మేము ఇప్పుడు ఇవాళ ఒక దీనికి వచ్చామన్నమాట. సో అందుకని ఇన్ఫ్యాక్ట్ శంకర్ మహాదేవన్ గారు శివుడి మీద చాలా పాటలు పాడున్నారు. ఆయనకి ఇన్ఫ్యాక్ట్ మొట్టమొదట ఆయన అంటే మన తెలుగులో మొట్టమొదట ఆయనకి ఒక బ్రేక్ వచ్చింది మహాప్రాణ దీపం అనే సాంగ్తోనే. శివుడు అంటే ఇంకా శంకర్ మహాదేవన్ గారి వాయిసే. సో ఇంకా అనిపించి ఇంకా శంకర్ మహాదేవన్ గారు ఈ పాట పాడితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అనిపించి అలా పాడించడం జరిగింది. అలాగే ఎంతో అద్భుతంగా వచ్చింది పాట కూడా. కమింగ్ సింగర్స్ ఎవరైనా కానీ అందరం శంకర్ మహాదేవన్ గారి పాటలు నేర్చుకుని చిన్నప్పటి నుంచి పాడి పెరిగిన వాళ్ళని. అలాంటిది ఆయనతో స్టేజ్ పంచుకోవడం అనేది నిజంగా దట్ వాజ్ ఏ డ్రీమ్, సీరియస్లీ. అండ్ అలాంటిది నా మ్యూజిక్ డైరెక్షన్లో శంకర్ మహాదేవన్ గారి చేత పాడించడం అనేది నిజంగా అది ఇంకొక డ్రీమ్. సో అది ఫుల్ఫిల్ అయింది శివ చాలీసా ప్రాజెక్ట్తో. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లేబ్యాక్ సింగర్ మీరు, మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అనిపించింది? అండ్ శివ చాలీసాతో మొదలు పెట్టాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ కంపోజింగ్కి నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా గురువు గారే. అంటే నేను మ్యూజిక్ నేర్చుకున్నాను, సంగీతం నేర్చుకున్న గురుగారు. నేను క్లాసికల్ మ్యూజిక్లో కర్ణాటకలో డిప్లొమా చేశాను. అలాగే నేను ఆల్ ఇండియా రేడియో నుంచి బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. సో మా గురువుగారు శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. ఆయన సింగర్తో పాటు కంపోజర్ కూడా. భక్తిరస ప్రధానమైన పాటలు శివ చాలీసా కానీ హనుమాన్ చాలీసా కానీ ఇలాంటివి కంపోజ్ చేసినప్పుడు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బికాస్ మీరు ఈ శివ చాలీసా తీసుకుంటే ఇందులో ఇది నేను 6 రాగాల్లో కంపోజ్ చేశాను యాక్చువల్గా. అంటే ఒక రాగం మాలికలాగా వస్తుంది అనమాట. ఒక రాగం నుంచి ఇంకో రాగం, ఇంకో రాగం నుంచి ఇంకో రాగం, అలా ఆ చేంజ్ ఓవర్స్ కానీ త్రూ అవుట్ సాంగ్ ఆల్మోస్ట్ 13 minutes సాంగ్ మీకు ఎక్కడా కూడా 13 minutes లెంగ్త్ అని అనిపించదు బేసిక్గా. ఎందుకంటే ఒక రాగం నుంచి ఇంకో రాగం ఆ చేంజ్ ఓవర్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట. డాక్టర్ కృష్ణ భట్ట అలాగే డాక్టర్ రాఘవేంద్ర భట్ట అని వాళ్ళిద్దరూ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ శివ చాలీసా. ముందరే రిలీజ్ చేశాము, అంటే ప్రొడ్యూసర్ రిలీజ్ చేశారు ఇది యూట్యూబ్లో. చాలా బాగుంది రెస్పాన్స్, చాలా బాగుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలామంది నాకు ఫోన్స్ చేసి చాలా బాగుంది కంపోజిషన్, అంటే ఇంకా శంకర్ మహాదేవన్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, అద్భుతంగా పాడారు, చాలా బాగుంది అని. అంటే మా మ్యూజిక్ ఫీల్డ్లో వాళ్ళు, అలాగే ఈవెన్ బయట వాళ్ళు, ఫేస్బుక్లో నా ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంచి రెస్పాన్స్. శివ చాలీసా పిక్చరైజేషన్ ఏ విధంగా జరిగిందండి? పిక్చరేషన్ కూడా చాలా బాగా జరిగిందండి. శివాజీ గారు అని చెప్పి ఆయన ఆర్టిస్ట్ అనమాట. ఆల్మోస్ట్ అంటే మనకి చాలీసాలో ఒక 40 స్టాంజాస్ ఉంటాయి కదా. సో 40 స్టాంజాస్లో ఆ మీనింగ్ తీసుకొని ఆ మీనింగ్కి తగినట్టుగా పిక్చరేషన్ వచ్చిందనమాట, చేశారనమాట. ప్రతి స్టాంజాకి ఆ మీనింగ్ పిక్చరేషన్ తీసుకొని వచ్చారు. దాంతోపాటు డాక్టర్ రాఘవేంద్ర మా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయన పాడుతున్నట్టుగా అభినయం చాలా బాగుంది. సో ఆయన యాక్ట్ చేశారు ఇందులో వీడియోలో. శంకర్ మహాదేవన్ గారు ఈయనకి వాయిస్ ఇస్తున్నట్టుగా ఈయన వీడియోలో కనిపిస్తారనమాట. కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా మేము యాక్చువల్లీ పెట్టాం బ్యాక్గ్రౌండ్లో. అంటే నేను శంకర్ మహాదేవన్ గారి చేత పాడిస్తున్న కొన్ని మేకింగ్ వీడియోస్, మేము ఇద్దరం కలిసి పాడుతున్న షార్ట్స్ కొన్ని, అలాగే మా క్రూ మొత్తం కూడా ఎవరైతే మా మొత్తం శివ చాలీసాలో అంటే వీణ కానీ, ఫ్లూట్ కానీ, తబలా కానీ, సో కొన్ని పర్క్యూషన్స్ ఇవన్నీ ఎవరైతే మొత్తం అకంపెనీ చేశారో పాటకి, సో వాళ్ళందరి షార్ట్స్ కూడా, అలాగే కోరస్ సింగర్స్ ఎవరైతే పాడారో వాళ్ళందరి షార్ట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో అంటే వీ హ్యావ్ గివెన్ క్రెడిట్ టు ఎవ్రీ వన్. బికాస్ ఏదైనా కానీ అందరి టీమ్ ఎఫర్ట్తోనే ఒక రిజల్ట్ ఎప్పుడైనా అవుట్పుట్ అనేది అద్భుతంగా వస్తుంది. అందరూ శివ భక్తులు కలిసి ఒక మంచి కానుకిచ్చారు శివరాత్రి రోజు శివుడికి. అంటే అది శివుడి పాదాల దగ్గర సమర్పించుకున్నామని అనుకుంటాను నేనైతే. ఇది మా మొదటి ప్రయత్నం శివ చాలీసా అనేది. ఎందుకంటే
హనుమాన్ చాలీసా ఎంత పాపులర్ అయిందో శివ చాలీసా కూడా మన తెలుగు వాళ్ళకి వాళ్ళ తెలుగు శ్రోతలకి వినిపించాలి అన్న ఒక ఉద్దేశంతో ఎంతో కష్టపడి చేయడం జరిగింది.